శుభాకాంక్షలు. మహానగర్ వార్తలకి స్వాగతం. నవరాత్రి ముందు రోజైన సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాసిండు. గా లేఖల ఆయన దేశ ప్రజలందరికీ కూడా స్వదేశీ ఉత్పత్తులనే ప్రోత్సహించాలని చెప్పిండు. దుకాణదారులందరూ కూడా భారతదేశంలో తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించాలని విజ్ఞప్తి చేసిండు. మనం గర్వంగా చెప్పుకుందాం, మనం కొనేది స్వదేశీ, మనం అమ్మేది స్వదేశీ అని ప్రధానమంత్రి బహిరంగ లేఖల రాసిండు. దేశంలో కొత్తగా జిఎస్టి సంస్కరణలు అమల్లోకి రావడంతో ఈ జిఎస్టి రేట్లన్నీ తగ్గిపోయినాయి. 375 వస్తువులపైన వర్తిస్తాయని చెప్పిండు. ఆటోమొబైల్స్ నుంచి మనం కొనే అన్ని వస్తువులు ఉంటాయి కదా, వాటిపైన జిఎస్టి తగ్గింపు మొత్తం జరిగిందని చెప్పిండు. జాతిని ఉద్దేశించి ఆదివారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుకుంటా ఆదాయపు పన్ను సంస్కరణలతోని పాటు ఇయాటి నుంచి అమల్లోకి వచ్చే జిఎస్టి రేటు సవరణలతో భారతీయులు 2.5 లక్షల కోట్లు ఆదా అవుతుందని అన్నారు. ప్రధాని దీనిని బచత్ ఉత్సవ్గా అభివర్ణించిండు. అయితే ఇప్పుడు జిఎస్టి రేట్లు తగ్గినాయి కాబట్టి పేదలకు, మధ్యతరగతి వాళ్ళకి గొప్ప ఉపశమనం కలుగుతుంది అని చెప్పిండు. ఈ సంస్కరణతోనే యువత, రైతులు, మహిళలు, దుకాణదారులు, వ్యాపారులు, వ్యవస్థ స్థాపకులు అందరూ గొప్ప ప్రయోజనం పొందుతారు అని అన్నాడు. పండుగ సీజన్ల జిఎస్టి తగ్గింపు అనేది ప్రజలకు మరింత ఆదా అవుతున్నది కదా. కొత్త జిఎస్టి విధానం మధ్య తరహా, చిన్న వ్యాపారులపైన చూసే సానుకూల ప్రభావాన్ని ప్రధానమంత్రి నొక్కి చెప్పిండు. ఇది పోటీతత్వాన్ని, ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది అని అన్నాడు. జిఎస్టి తగ్గింపుతోని స్నాక్స్ గాని, కాఫీ గాని, నెయ్యి గాని, పన్నీర్ గాని, వెన్న గాని, కెచప్ గాని, జామ్, డ్రై ఫ్రూట్స్, ఐస్ క్రీమ్ ఇట్లా అన్ని కూడా మనం రోజు కొనే ప్రతి వస్తువులపైన రేట్లు తగ్గుతాయి. టీవీలు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మిషన్లు ఇట్లాంటి వస్తువులు ఉంటాయి కదా, వీటిపైన కూడా జిఎస్టి తగ్గించిండు. ఇంకా కొన్ని ఔషధాలు, వాటిపైన 12% నుంచి 5% జిఎస్టి తగ్గించిండు. క్యాన్సర్, జన్యుపరమైన అరుదైన వ్యాధులకు కీలకమైన ప్రాణాలను రక్షించే మందులను పూర్తిగా పన్ను నుంచి మినహాయించిండు. గతంలో 12% జిఎస్టిని కలిగి ఉన్న దాదాపు 99% వస్తువులు ఇప్పుడు 5% పన్ను స్లాబ్ కిందకు వస్తాయి.